హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ తేదీ నుంచి మనకి రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులను అయితే పొందొచ్చు. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ పై తాజాగా కీలక ప్రకటన చేసింది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ సిక్స్ స్కీమ్స్లో భాగంగా మనకి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు మహిళలకు అందజేస్తామని అయితే తెలియజేశారు. ఇక ప్రతి 4 నెలలకు చొప్పున 3 సిలిండర్లు ఏడాదికి అయితే ఇవ్వబోతున్నారు. మనకి ఇప్పటికే ఈ మొదటి విడత సిలిండర్ మనకి దీపావళి సందర్భంగా మనకి నవంబర్లో అయితే జారీ చేశారు. అయితే చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదని చెప్పి అయితే చెప్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక మీకు ఈ మెసేజ్ వస్తే ఖచ్చితంగా డబ్బులు పడినట్లయితే ఏపీ ప్రభుత్వం నుండి అయితే ఈ మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడు మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అంటే మెసేజ్ వస్తేనే డబ్బులు జమ అవుతాయని అర్థం కాదు. మెసేజ్ రాకపోయినా కూడా మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి. చాలా మందికి అనేక సాంకేతిక కారణాలు ఉన్న నేపథ్యంలో ఈ డబ్బులు అయితే ఇంకా ఖాతాలో జమ కాలేదు. ఇక ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తాజాగా విజయవాడలో సివిల్ సప్లైస్ భవనంలో మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మనకి మార్చి 31వ తేదీలోపు ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారో వారి ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలని చెప్పి మనకి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో మనకి ఇక రెండో సిలిండర్ ఇప్పటికే మనకి 1వ తేదీ జూలై 31వ తేదీ వరకు ఈ రెండో సిలిండర్ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మనకి ఈ నెల ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచే చాలా మంది లబ్ధిదారులు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి బుక్ చేసుకొని ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఇక పల్లెటూర్లలో అయితే మనకి 48 గంటలు, పట్టణాల్లో అయితే 24 గంటల్లోపే ఈ ఉచిత గ్యాస్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అయితే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో అయితే జమ అవుతున్నాయి. అయితే కొంతమందికి ఖాతాలో మాకు ఇంకా డబ్బులు జమ అవడం లేదని చెప్పి కొంతమంది అయితే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అలాంటి వారు ఎవరు అనవసరంగా తీవ్ర నిరాశకు గురవలసిన అవసరం లేదు. వారికి కూడా ఖచ్చితంగా ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే పడతాయి. అయితే ఎందుకు పడడం లేదనే దానికి అయితే ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఎందుకు పడడం లేదని చెప్పి అధికారులు అయితే కొన్ని కీలక విషయాలను అయితే వెల్లడించారు. ముఖ్యంగా సాంకేతిక కారణాలు ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే పడవు. అలాగే ఎవరైతే ఒక కుటుంబంలో భార్యాభర్త 2 సిలిండర్లు ఉండి ఒకేసారి మనకి ఈ సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ బుక్ చేసుకుంటారో వారికి కూడా అయితే డబ్బులు అయితే పడవు. ఇక ముఖ్యంగా ఈకేవైసీ ప్రక్రియ కాని వారికి కూడా ఈ డబ్బులు అయితే పడడం లేదు. అలాగే మీకు బ్యాంక్ ఖాతాలో ఎన్పిసిఐ లింక్ అవ్వకపోయినా కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ ఖాతాలో అయితే జమ అవ్వడం లేదు. రేషన్ కార్డులో 6 స్టెప్ వ్యాలిడేషన్ పూర్తి కాని వారికి కూడా గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే పడడం లేదు. ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకు సంఖ్య తగ్గట్టు గ్యాస్ కనెక్షన్లు లేవు. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య రేషన్ కార్డులతో పోలిస్తే తక్కువగా ఉందని చెప్పాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ 3 ఉచిత సిలిండర్లు మీరు ఏడాదిలో మనకి మార్చి 31వ తేదీలోపు మొదటి సిలిండర్, జూలై 31వ తేదీలోపు రెండో సిలిండర్, నవంబర్ 30వ తేదీలోపు 3వ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలి. ఈ తేదీలోపు మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఇక బుక్ చేసుకున్న వెంటనే మీరు డబ్బులను అయితే చెల్లించాలి. మీరు డబ్బులు చెల్లించిన 2 రోజుల్లో అంటే 48 గంటల్లో మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తుదారుడు మనకి గ్యాస్ పాస్బుక్, అలాగే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ గ్యాస్ ఏజెన్సీ వద్దకు తీసుకెళ్తే వాళ్ళు ఈకేవైసీ ప్రక్రియని పూర్తి చేస్తారు. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వడానికి మనకి 48 గంటల సమయం పట్టి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన వెంటనే మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే మీరు డబ్బులు అయితే చెల్లించాలి. డబ్బులు చెల్లించిన 48 గంటల్లో మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తారు. ఇక ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి మీకేమైనా సందేహాలు, డౌట్స్, అలాగే ఫిర్యాదులు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే గ్యాస్ ఏజెన్సీ కంపెనీలకు లేదా ఆయిల్ కంపెనీల కాల్ సెంటర్ 1800233355 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు, హెచ్పి, భారత్, ఇండియన్ ఏ గ్యాస్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఇక ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మీకు మొదటి విడత
సిలిండర్ డబ్బులు పడ్డాయో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.